ఫ్రెండ్స్ ఇది మ్యాటర్ షోరూమ్. మ్యాటర్ అనేది అహ్మదాబాద్ బేస్డ్ స్టార్టప్ కంపెనీ అన్నమాట. అండ్ మన ఏపీలో ఫస్ట్ షోరూమ్ చీరాలలో ఈరోజు ఓపెన్ అయిపోయింది. ప్రస్తుతం మ్యాటర్ కంపెనీ వాళ్ళు ఐరా 5000 అండ్ 5000+ అనే 2 ఎలక్ట్రిక్ బైక్ మోడల్స్ని ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ 2 మోడల్స్ని వాళ్ళు సొంతంగా డిజైన్ చేసుకొని డెవలప్ చేసుకున్నారు. సో ఇదొక స్టార్టప్ కంపెనీ అండ్ ఇవి ఫ్రెష్ అండ్ న్యూ ప్రొడక్ట్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ చీరాలలో ఉన్న షోరూమ్కి కనుక మీరు రావాలనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, లొకేషన్ మొత్తం స్క్రీన్ పైన వస్తుంది. అదే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. మీరు ఏపీలో ఎక్కడున్నా సరే ఈ బైక్ని బుక్ చేసుకుంటే వీళ్ళు మీ ఇంటి వద్దకే బళ్ళని డెలివరీ ఇస్తారు. సో ఇప్పుడు షోరూమ్ లోపలికి వెళ్ళిపోయి షోరూంలో ఏ మోడల్ అవైలబుల్గా ఉంది, దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రైజింగ్ ఎలా ఉంది, రేంజ్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. సో ఎవరైతే ఒక మంచి ఎలక్ట్రిక్ బైక్ కోసం చూస్తున్నారో వాళ్ళకి మ్యాటర్ ఐరా ఎలక్ట్రిక్ బైక్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఫస్ట్ ఇన్ క్లాస్ సెగ్మెంట్ ఫీచర్స్ ఎన్నో మనకి ఎలక్ట్రిక్ బైక్లో లభిస్తున్నాయి. సో అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వచ్చేసేయండి. దానికన్నా ముందు మీలో ఇంకా ఎవరైనా మన ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్ ఇదే మ్యాటర్ ఐరా ఎలక్ట్రిక్ బైక్, ఇండియాస్ ఫస్ట్ గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్. అవునండి, ఈ ఎలక్ట్రిక్ బైక్లో మనకి 4 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది. అంటే ఈ బండిలో 4 గేర్లు ఉంటాయి. మీ స్పీడ్కి తగ్గట్టు మీకు ఇష్టమైన గేర్లో మీరు వెళ్ళొచ్చు. అండ్ ఈ బైక్లో వాడిన బ్యాటరీ అండ్ మోటార్లో యాక్టివ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. కంపెనీ వాళ్ళు దీన్ని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెంట్ థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటున్నారు. సో బండి స్పీడ్గా వెళ్ళినప్పుడు బ్యాటరీ అండ్ మోటార్ కనుక హీట్ అయిపోతే ఆ లిక్విడ్ ఆ బ్యాటరీ అండ్ మోటార్లో తిరిగి వాటిని కూల్ చేస్తుంది. దీని ద్వారా మనకి బండి ఫైర్ అయ్యే ఛాన్సెస్ 0. అండ్ ఈ ఎలక్ట్రిక్ బైక్లో కీలెస్ అన్లాక్ ఉందండి. ఈ కీ ఫాబ్ మీ పాకెట్లో ఉంటే చాలు, జస్ట్ ఒక సింగిల్ క్లిక్తో మీరు ఎలక్ట్రిక్ బైక్ని అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ ఈ మ్యాటర్ ఐరాలో 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది విత్ ఆన్ బోర్డ్ నావిగేషన్. అండ్ దాంట్లోని ఫీచర్స్ కూడా చాలా క్రిస్ప్గా ఉన్నాయి. సో ఇవి ఈ మ్యాటర్ ఐరా 5000+ ఎలక్ట్రిక్ బైక్లోని హైలైట్స్. సో ఇప్పుడు ఈ మ్యాటర్ ఐరా ఎలక్ట్రిక్ బైక్ యొక్క వాక్ అరౌండ్ చూద్దాము. ఈ బండిలోని ఒక్కో డీటెయిల్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ముందుగా ఈ మ్యాటర్ ఐరా ఎలక్ట్రిక్ బైక్ మొత్తం 5 కలర్స్లో అవైలబుల్గా ఉంది. రెడ్, బ్లూ, బ్లాక్, వైట్ అండ్ గ్రే. మొత్తం 5 కలర్స్ కూడా షోరూంలో ఉన్నాయి. సో మీరు ఒకసారి షోరూమ్కి వచ్చేస్తే అన్ని కలర్స్ని చెక్అవుట్ చేయొచ్చు. అండ్ టెస్ట్ రైడ్ అడగడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ఈ బైక్ని మీరు టెస్ట్ రైడ్ చేస్తేనే దీంట్లోని స్పెషాలిటీ అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూసారు కదా, మీరు ఏ ఎలక్ట్రిక్ బండిలోనూ ఇలాంటి క్లచ్ చూసుంటారు. సో ఈ మ్యాటర్ ఐరాలో మనకి క్లచ్ కూడా ఉంటుంది. సో ఇక మనం డిజైన్ గురించి మాట్లాడుకుందాము. మీరు ఏ యాంగిల్లో చూసినా ఇది మీకు ఒక ఎలక్ట్రిక్ బైక్లా అస్సలు కనిపించదండి. ఎందుకంటే ఇక్కడ మోటార్ని వీళ్ళు ఇంజన్ కేసింగ్లా డిజైన్ చేయడం జరిగింది. అండ్ బ్యాటరీని లోపల ఇంటిగ్రేట్ చేసేసారు. సో మీరు బయట నుండి చూస్తే మీకు ఒక బ్యాటరీ ఉందని, మోటార్ ఉందని అస్సలు కనిపించదు. అండ్ దీంట్లో మీకు రేడియేటర్ కూడా వస్తుంది. ఇవి 2 యాక్టివ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో వస్తున్నాయి కాబట్టి దీనికి రేడియేటర్ అనేది మ్యాండేటరీ. సో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఎలక్ట్రిక్ బండిని చూస్తే ఒక 250-390cc నేకెడ్ మోటార్ సైకిల్ అనుకుంటారు, కానీ ఎలక్ట్రిక్ బండిని మాత్రం అస్సలు అనుకోరు. సో డిజైనింగ్ పరంగా మాత్రం మ్యాటర్ వాళ్ళకి సెల్యూట్ చెప్పాలి. సో ఇక మనం ఫ్రంట్ నుండి మాట్లాడుకుంటే ఇది 7 ఇంచెస్ డిస్ప్లే అండి. ఈ డిస్ప్లే యూనిట్ మొత్తం మనకి ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ నంబర్ ప్లేట్ హోల్డర్ ఉంది. కింద వీళ్ళ ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఉంది. అండ్ ఇవి 3 చుట్టూ ఇక్కడ 3 DRLs ఉన్నాయి. ఇండికేటర్స్ అనేవి మనకి ఇక్కడ ఈ లెఫ్ట్ ప్యానెల్ లో ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి. ఇవి సీక్వెన్షియల్ బ్లింకింగ్ సైడ్ ఇండికేటర్స్ అన్నమాట. అండ్ ఈ బాడీ పార్ట్స్ యొక్క గ్రాఫిక్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ముందు ఒక రోబోటిక్ ఫీల్ లా దీని ఫ్రంట్ డిజైన్ కంపెనీ వాళ్ళు డిజైన్ చేశారు. సో ఇంకా కిందికి వచ్చేస్తే ఇక్కడ మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది అండ్ మడ్గార్డ్ ఉంది. మడ్గార్డ్ పైన మనకి ఈ ABS అని రాసింది. సో ఎలక్ట్రిక్ బైక్ లో ఫ్రంట్ అండ్ రేర్ వీల్స్ కి మనకి 2 డిస్క్ బ్రేక్లు ఉంటాయి. అండ్ సింగిల్ ఛానల్ ABS తో వస్తుంది. అండ్ సస్పెన్షన్ పైన రిఫ్లెక్టర్స్ ఉన్నాయి. అండ్ మ్యాటర్ వాళ్ళ బ్రాండింగ్ ఉంది. అండ్ టైర్స్ విషయానికి వచ్చేస్తే ఫ్రంట్ లో మనకి 110/80 17 ఇంచెస్ టైర్స్ ఉన్నాయి. అండ్ డిస్క్ 270 mm డిస్క్ అన్నమాట. అండ్ ఈ అలోయ్ వీల్స్ డిజైన్ కూడా చాలా ఇన్నోవేటివ్ గా ఉంది. సో ఈ బండిలోని ప్రతి ఐటమ్ లో వీళ్ళు డీటెయిలింగ్ అనేది చేశారండి. సో డీటెయిలింగ్ ద్వారా ఈ బండి యొక్క లుక్ అనేది ఇంకా అప్పీలింగ్ గా మారిపోతుంది. రేర్ లో మనకి 220 mm డిస్క్ బ్రేక్ అనేది లభిస్తుంది. సో లెఫ్ట్ సైడ్ కి వచ్చేస్తే సో ఫస్ట్ మీరు గమనించేది ఈ క్లచ్ అన్నమాట. ఈ క్లచ్ ని చూసే 90% ఆఫ్ ద పీపుల్ ఇది పెట్రోల్ బండి అనుకుంటారు, బట్ ఇది ఎలక్ట్రిక్ బండి. సో కింద ఇక్కడ మ్యాటర్ వాళ్ళ లోగో ఉంది. సో బాడీ ప్యానెల్ యొక్క గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఇదంతా ఫైబర్ ప్లాస్టిక్ అండి, బట్ ఈ ప్లాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కిందికి వచ్చేస్తే ఇక్కడ దీని ఫ్రేమ్ ఉంది. ఫ్రేమ్ లోపల మనకి
మనకి బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ ఎలక్ట్రిక్ బైక్లో మనకి 5 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుందండి. ఇది ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్. దాని కిందే మనకి మోటార్ ఉంది. ఇది 11.5 kW PMSM మోటార్ అనమాట. సో ఇంటిగ్రేషన్ అనేది చాలా బాగుంది. అండ్ దీని లోపల మనకి లిక్విడ్ ఉంటుంది, యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ అన్నా కదా. సో కూలింగ్ సిస్టమ్ అనేది ఈ బ్యాటరీ అండ్ మోటార్లో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే బ్యాటరీ అండ్ మోటార్ హీట్ అవుతాయో ఆ కూలెంట్ లోపలికి వెళ్ళిపోయి బ్యాటరీ అండ్ మోటార్ని కూల్ చేసేసి ఆ హీట్ అయిన లిక్విడ్ని ఈ రేడియేటర్ ద్వారా బయటికి పంపించేస్తుంది. సో దాని ద్వారా ఆ కూలెంట్ అనేది మళ్ళీ కూల్ అయిపోయి మళ్ళీ ఈ బ్యాటరీ అండ్ మోటార్ హీట్ అయినప్పుడు అది మళ్ళీ కూల్ చేసేస్తుంది. సో ఇలా ఈ సైకిల్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. సో ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం ఈ మ్యాటర్ కంపెనీ వాళ్ళే యాక్టివ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ని ఈ ఎలక్ట్రిక్ బైక్లో ఇంటిగ్రేట్ చేశారు. అండ్ కిందికి వచ్చేస్తే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ గేర్ రాడ్ ఉందండి. ఇది 4 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అనమాట. అండ్ వెనక్కి వచ్చేస్తే ఇక్కడ పిలియన్ ఫుట్ పెగ్ ఉంది. అండ్ రేర్లో మనకి డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ ఇచ్చారు, డ్యూయల్ స్ప్రింగ్ లోడెడ్ షాక్ అబ్జర్వర్స్. అండ్ రేర్లో మనకి 130/70 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ ఉన్నాయి. సో రేర్ టైర్ కొంచెం ఫ్యాట్గా ఉంటుంది, 130 సెక్షన్ టైర్. ఇక్కడ మనకి శారీ గార్డ్ ఉంది. అండ్ సీట్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ మనకి స్ప్లిట్ సీట్ ఇవ్వడం జరిగింది. రైడర్కి సీట్ అయితే చాలా వైడ్గా ఉంది. అండ్ ఈవెన్ పిలియన్ సీట్ కూడా చాలా వైడ్గా ఉంది. మొత్తం ఈ రేర్ సెక్షనే చాలా వైడ్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ మంచి గట్టి గ్రాబ్లెల్స్ కూడా ఉన్నాయి. సో వెనకాల మనకి టైల్ ల్యాంప్ ఉంటుంది, కింద టైర్ హగ్గర్కి సైడ్ ఇండికేటర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ కింద నంబర్ ప్లేట్ హోల్డర్ ఉంది. సో మొత్తానికి మ్యాటర్ ఐరా ఎలక్ట్రిక్ బైక్ చూడడానికి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని పైకి ఎక్కి చూపిస్తాను. సో బండి యొక్క వెయిట్ వచ్చేసరికి 168 kgs అన్నమాట. మరీ హెవీ కాదు, మరీ లైట్ కాదు. సో ఈ సెగ్మెంట్కి ఈ వెయిట్ అనేది సరిపోతుంది. సో దీని సీట్ హైట్ వచ్చేసరికి 790 mm అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ సమ్వేర్ అరౌండ్ 180 mm ఉంది. సో మన ఇండియన్ డ్రైవింగ్ కండిషన్స్కి ఈ గ్రౌండ్ క్లియరెన్స్ సరిపోతుంది. అండ్ సీట్ హైట్ కూడా డీసెంట్గా ఉంది. సో ఈజీగా నడుపుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. అండ్ ఇప్పుడు ఒకసారి డాష్ బోర్డ్ చూద్దాము, డిస్ప్లే చూద్దాము. సో ఇక్కడ డాష్ బోర్డ్లో నాకు ఏం కనిపిస్తున్నాయో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఈ మ్యాటర్ ఐరా యొక్క కీ ఫాబ్ చూసుకోవచ్చు. సో మీకు మెయిన్ కీ ఈ బైక్ కలర్లో లభిస్తుంది. బైక్ ఏ కలర్లో ఉంటే ఈ కీ ఫాబ్ యొక్క ఫినిష్ కూడా మీకు అదే కలర్లో వస్తుంది. సో ఇది ఇమ్మొబిలైజింగ్ కీ అన్నమాట. ఈ కీ మీ పాకెట్లో ఉంటే చాలు ఈ ఎలక్ట్రిక్ బైక్ని ఇక్కడ 2 బటన్స్ ఇచ్చారు. సో ఈ బటన్ని సింగిల్ క్లిక్ చేసేస్తే ఈ ఎలక్ట్రిక్ బైక్ అనేది అన్లాక్ అయిపోతుంది. చిన్న సౌండ్ వచ్చింది కదా. సో సౌండ్ వచ్చేస్తే మనకి ఈ 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఈ డిస్ప్లేలో మనకి ఇక్కడ బైక్ చూపిస్తుంది, రైడర్ నేము అండ్ యువర్ మ్యాటర్ ఐరా ఈజ్ రెడీ అనే ఈ థీమ్ అయితే వచ్చింది. సో దానికన్నా ముందు ఇక్కడ మీకు ట్యాంక్ చూపించాలండి. ట్యాంక్ అనేది చాలా హ్యూజ్గా ఉంది. బట్ ట్యాంక్లో ఏముందంటే చూపిస్తాను. సో ఇక్కడ ఈ బటన్స్ ఉన్నాయి కదా, ఈ మిడిల్ బటన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే మనకి ట్యాంక్ అనేది ఓపెన్ అయిపోతుంది. చిన్న బీప్ సౌండ్ వచ్చింది కదా. సో ట్యాంక్ ఓపెన్ అయింది. దీంట్లో మీకు 3 లీటర్స్ స్పేస్ లభిస్తుందండి. మీ మొబైల్ ఫోన్ పెట్టుకోవచ్చు లేదా ఈ పోర్టబుల్ ఛార్జర్ పెట్టుకోవచ్చు. దీనికి ఎలాంటి ఛార్జింగ్ బ్రిక్ లేదు, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్లగ్ పాయింట్ ఉంది, ఇది ఛార్జింగ్ గన్ అన్నమాట. సో ఇక్కడ మీకు ట్యాంక్ పైనే ఛార్జింగ్ పోర్ట్ అనేది వస్తుంది. సో ఈ ఛార్జింగ్ పోర్ట్లో ఈ గన్ను పెట్టేస్తే చాలు డైరెక్ట్గా దీంట్లో ఆన్ బోర్డ్ ఛార్జర్ ఉంటుంది, 1 kW ఆన్ బోర్డ్ ఛార్జర్. ఇది మీ 5 amps ప్లగ్ సాకెట్లో పెట్టేస్తే ఈ ఎలక్ట్రిక్ బండి ఛార్జింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ పోర్టబుల్ ఛార్జర్తో ఈ బండి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి అరౌండ్ 6 hours టైం పడుతుంది. దీంట్లోనే ఇంకొక ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఆ ఫాస్ట్ ఛార్జర్తో అయితే ఈ బండి ఒక 2 hours ఫుల్ ఛార్జ్ అయిపోతుందని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. సో ట్యాంక్ కింద మనకి ఈ స్పేస్ ఉంటుంది. అండ్ స్విచ్చెస్ గురించి మాట్లాడుకుంటే రైట్ సైడ్లో మనకి మోటార్ కిల్ స్విచ్ అండ్ ఆన్ స్విచ్ ఉంది. అండ్ ఇక్కడ ఫ్రంట్ బ్రేక్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే ఇక్కడ మనకి క్లచ్ ఉంది. క్లచ్ అయితే చాలా లైట్గా ఉంది. ఇక్కడ పాస్ స్విచ్ అండ్ హై బీమ్ లో బీమ్ ఉంది. బటన్స్ని యూజ్ చేసి మనం ఈ డిస్ప్లేని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ 2 బటన్స్తో మనం మోడ్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి కాల్స్ వచ్చినప్పుడు ఆ కాల్స్ యాక్సెప్ట్ చేయడానికి, రిజెక్ట్ చేయడానికి బటన్స్ యూజ్ అవుతాయి. అండ్ మన మ్యూజిక్ ప్లేయర్ని కూడా ఈ బటన్స్తో కంట్రోల్ చేసుకోవచ్చు. సైడ్ ఇండికేటర్స్ ఉన్నాయి అండ్ హార్న్ ఉంది. ఇక్కడ డిస్ప్లేలో చూసుకుంటే ఇక్కడ మనకి బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తుంది, ఇక్కడ రేంజ్ చూపిస్తుంది. ప్రస్తుతం మన 69% బ్యాటరీతో 74 kilometers రేంజ్ చూపిస్తుంది. ఈ బైక్ ఇప్పుడు ఈకో మోడ్లో ఉంది. సో ఈ బటన్ యూజ్ చేసి మనం మోడ్స్ని చేంజ్ చేసుకోవచ్చు. ఈకో మోడ్, సిటీ మోడ్, స్పోర్ట్స్ మోడ్, మొత్తం 3 మోడ్స్ ఎలక్ట్రిక్ బైక్లో ఉన్నాయి అలాంగ్ విత్ రివర్స్ మోడ్ అనమాట. కింద టైం చూపిస్తుంది, రైట్ సైడ్లో ట్రిప్ డీటెయిల్స్ చూపిస్తుంది, యావరేజ్ స్పీడ్, ఎఫిషియన్సీ, డిస్టెన్స్, డ్యూరేషన్. అండ్ కింద మనకి ట్రిప్ మీటర్ ఉంది, ఇక్కడ ఓడోమీటర్ ఉంది. అండ్ మిగతా డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనం బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, బ్లూటూత్తో కనెక్ట్ చేసుకోవచ్చు, సౌండ్ని ఆఫ్ అండ్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ థీమ్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ డిస్ప్లే సెట్టింగ్స్ ఉన్నాయి. దాని తర్వాత సౌండ్ సెట్టింగ్స్, కనెక్టివిటీ, సిస్టమ్, బ్యాటరీ, వెహికల్ హెల్త్, స్టాటిస్టిక్స్, స్మార్ట్ ఫీచర్స్ అండ్ వెకేషన్ మోడ్. అండ్ దీంట్లో ఆన్ బోర్డ్ నావిగేషన్ కూడా ఉంటుంది. సో ఈ బండి ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేదు కాబట్టి దీంట్లో ఈ ఫీచర్స్ ఏమీ ఇంకా అన్లాక్ అవ్వలేదు. సో ట్రిప్ ప్లానర్ ఉంటుంది, నావిగేషన్ ఉంటుంది, మీకు సపోర్ట్ నంబర్ ఉంటుంది,
సో సర్వీస్ని ఇక్కడ నుండి బుక్ చేసుకోవచ్చు, నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇది మీ ప్రొఫైల్ అన్నమాట. సో డిస్ప్లే అనేది మనకి 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే. అండ్ మీరు మొబైల్ యాప్తో కనుక దీన్ని కనెక్ట్ చేసుకుంటే దీంట్లో ఆన్ బోర్డ్ నావిగేషన్ కూడా వస్తుంది. మీ మొబైల్ యాప్ నావిగేషన్ పెట్టుకొని ఇటు పుష్ చేసేస్తే ఆ మ్యాప్స్ అనేవి మీకు ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తాయి. ఈ బండిని ఆన్ చేయాలంటే క్లచ్ పట్టుకొని ఈ బటన్ని మనం ప్రెస్ చేస్తే ఒక బీప్ సౌండ్ వచ్చింది కదా, సో బండి అనేది ఆన్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు క్లచ్ పట్టుకొని ఇక్కడ గేర్ రోడ్ పైన కాళ్ళు పెట్టి ఫస్ట్ గేర్ వేసేసి ఈ బండిని ఇలా మూవ్ చేసుకోవచ్చు. సో దీని యూజబిలిటీ అయితే చాలా ఇన్నోవేటివ్గా ఉంది. ఇన్ని రోజులు మనం ఆటోమేటిక్ బండిలో దీన్ని నడిపాము కదా, సో ఇప్పటి నుండి మనం ఫస్ట్ గేర్ వేసుకొని ఆ గేర్లో స్టార్ట్ చేయాలి. మన స్పీడ్ వెళ్ళిన కొద్దీ గేర్ అనేది చేంజ్ చేస్తూ వెళ్ళాలి. సో ఈ గేర్ రేషియో ఎలా వర్క్ అవుతుందో ఇంకా సేపట్లో నేను ఈ బండిని నడిపి మీకు చెప్తాను. సో ఇప్పుడు ఒకసారి దీన్ని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాము. సో ఈ బండిలో 5 kWh ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఉందండి. ఈ బ్యాటరీ ప్యాక్తో కంపెనీ వాళ్ళు 172 km ఐడీసీ రేంజ్ని క్లెయిమ్ చేస్తున్నారు. బట్ మనకి డిస్ప్లేలో ఈకో మోడ్లో ఫుల్ ఛార్జ్ పెడితే 125 km రియల్ రేంజ్ ఇస్తుంది. ఏంటి బ్రో 5 kWh అంత పెద్ద బ్యాటరీ కదా, 125 km రేంజ్ ఎందుకంటే దీంట్లో మోస్ట్ ఆఫ్ ది బ్యాటరీ అనేది మోటార్ అండ్ ఈ ఫీచర్స్కి వెళ్ళిపోతుంది. సో ఈ మోటార్ అనేది పవర్ఫుల్ మోటార్ అండి. 11.5 kW PMSM మోటార్ 0 to 40 kmph 2.8 సెకండ్స్లో చేరుకుంటుంది. అండ్ దీని టాప్ స్పీడ్ 105 km/h అన్నమాట. అండ్ ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయండి. సో బ్యాటరీని వీటన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేశారు. అండ్ ఈ మ్యాటర్ ఐరా ఎలక్ట్రిక్ బైక్ ఇప్పుడు 2 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంది. మ్యాటర్ ఐరా 5000 అండ్ మ్యాటర్ ఐరా 5000+. రెండుకి డిఫరెన్స్ ఏంటంటే మ్యాటర్ ఐరా 5000 మీకు కేవలం 2 కలర్స్లోనే వస్తుంది, బ్లూ అండ్ బ్లాక్. ఈ రెండు బేసిక్ కలర్స్ అనమాట. అండ్ మీకు దాంట్లో కనెక్టివిటీ ఫీచర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. బ్యాటరీ, మోటార్, పర్ఫార్మెన్స్ రేంజ్ అన్నీ సేమే, బట్ మీకు కలర్స్ అండ్ ఫీచర్స్లో కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. దాని షోరూమ్ కాస్ట్ 1,81,000 నుండి స్టార్ట్ అవుతుంది. సో ప్రస్తుతం ఈ షోరూంలో మ్యాటర్ ఐరా 5000 లేదండి. కంపెనీ వాళ్ళు కూడా దాన్ని ప్రొడ్యూస్ చేయట్లేదు. జస్ట్ ఇప్పుడు బుకింగ్స్ తీసుకుంటున్నారంటే. మీరు కనుక మ్యాటర్ ఎలక్ట్రిక్ బైక్ని కొనాలనుకుంటే 5000+ టాప్ అండ్ వేరియంట్ ఒక్కటే అవైలబుల్గా ఉంది. దీంట్లో మీకు మొత్తం 5 కలర్స్ వస్తాయి అండ్ ఫీచర్స్ కూడా ఉంటాయండి. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ మ్యాటర్ ఐరా 5000+ ఎలక్ట్రిక్ బైక్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 1,93,000గా ఉంది. ఫ్లిప్కార్ట్లో కూడా ఈ బండి అవైలబుల్గా ఉందండి. ఫ్లిప్కార్ట్లో కనుక మీరు బుక్ చేసుకుంటే సుమారుగా 40,000 రూపాయల వరకు డిస్కౌంట్ వస్తుంది. మీరు డైరెక్ట్ షోరూంలోకి వాకిన్ అయినా కానీ మీకు 15,000 రూపీస్ వరకు ఫెస్టివల్ బెనిఫిట్స్ని షోరూమ్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ బైక్ పైన 3 years or 45,000 kilometers వారంటీ అందిస్తున్నారు. దాన్ని మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ బ్యాటరీ పైన వీరు అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ, 15 years or అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ. సో 15 సంవత్సరాల్లో మీ బండి యొక్క బ్యాటరీకి ఏమైనా కానీ వీళ్ళే ఫ్రీగా రిపేర్ చేసి ఇస్తారు. సో ఇది ఈ బండి యొక్క హైలైట్ ఫీచర్స్ అన్నమాట. సో ఇప్పుడు ఒకసారి ఈ బండిని మనం రైడ్ చేద్దాము. రైడ్ చేసుకుంటూ ఈ గేర్ సిస్టమ్స్ ఎలా వర్క్ అవుతాయి, పర్ఫార్మెన్స్ ఎలా ఇస్తుంది అనేది చూసేద్దాం. మ్యాటర్ ఐరా ఎలక్ట్రిక్ బైక్ నేను నడుపుతున్నాను. సో ఆల్రెడీ నేను దీన్ని టెస్ట్ చేసేసాను. సో ఇప్పుడు ఈ గేర్ రేషియో ఎలా వర్క్ అవుతుంది, ఎన్ని మోడ్స్ ఉన్నాయి, దాంట్లో ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తుందో ఇప్పుడు ఒక్కసారి మనం మాట్లాడుకుందాము. సో ముందుగా దీంట్లో 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయండి. ఈకో మోడ్, సిటీ మోడ్, స్పోర్ట్స్ మోడ్. ఈ 3 రైడింగ్ మోడ్లు. సో ఈ 3 రైడింగ్ మోడ్స్లో 4 గేర్లు ఉంటాయి. ప్రతి మోడ్లో 4 గేర్లు ఉంటాయి. ఇప్పుడు మీరు ఈకో మోడ్లో నడుపుతున్నారు, దాంట్లో 4 గేర్లు ఉంటాయి. ఈచ్ గేర్లో మీకు స్పీడ్ రిస్ట్రిక్షన్ ఉంటుంది. సో ఈ గేర్లు చేంజ్ చేస్తే మనకి స్పీడ్ పెరుగుతుంది, గేర్లు తగ్గిస్తే స్పీడ్ అనేది రిస్ట్రిక్షన్ అవుతుంది. ఈకో మోడ్లో ఫస్ట్ గేర్లో వేసుకొని వెళ్తే ఒక 20-25 వరకు వెళ్తుంది. సెకండ్ గేర్ వేస్తే 35 వెళ్తుంది, థర్డ్ గేర్ వేస్తే 45 వెళ్తుంది, ఫోర్త్ గేర్ వేస్తే 55 వెళ్తుంది. అదే సిటీ మోడ్లో వేసేస్తే కాస్త స్పీడ్ పెరుగుతుంది, పికప్ పెరుగుతుంది. స్పోర్ట్స్ మోడ్లో వేసేస్తే దీని ఫుల్ పొటెన్షియల్ అనేది మనకు వస్తుంది. సో స్పోర్ట్స్ మోడ్లో కూడా మీరు ఫస్ట్ గేర్లో వెళ్తే 25-35 వరకు వెళ్తుంది, సెకండ్ గేర్లో వేస్తే 50-55 వరకు వెళ్తుంది, థర్డ్ గేర్లో 65-75-85 వరకు వెళ్తుంది. మీరు ఫోర్త్ గేర్లో వేసేస్తే 105 టాప్ స్పీడ్ కొడుతుంది. సో గేర్ ఏంటంటే ఒక గేర్ కిందికి, మిగతా 3 పైకి. సో ఈ మ్యాటర్ ఐరా ఎలక్ట్రిక్ బైక్లో గేర్ సిస్టమ్ అనేది ఇలా వర్క్ అవుతుంది. హెల్మెట్ నడిపేటప్పుడు హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోండి. నేను ఇది చిన్న రోడ్డు, స్పీడ్ వెళ్ళట్లేదు కాబట్టి హెల్మెట్ పెట్టుకోకుండా వీడియో చేస్తున్నాను. సో ఇదన్నమాట మరి మ్యాటర్ ఐరా ఎలక్ట్రిక్ బైక్ గురించి కంప్లీట్ డీటెయిల్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఈ బండిని కనుక మీరు చూడాలన్నా, టెస్ట్ రైడ్ చేయాలన్నా, బుక్ చేసుకోవాలనుకున్నా కానీ స్క్రీన్ పైన డిస్క్రిప్షన్లో వీళ్ళ డీటెయిల్స్ ఇచ్చేసాను. అక్కడ నుండి మీరు ఈ బైక్ని చెక్అవుట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోకి ఇంతే మరి. ఈ మ్యాటర్ ఐరా ఎలక్ట్రిక్ బైక్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.